మైక్రోన్యూట్రియంట్స్ అసలు మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి అంటే కనుక సూక్ష్మ పోషకాలు అని అంటాం. సో చాలామంది కూడా బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ వస్తారనమాట. అంటే ఎలా అంటే బరువు తగ్గాలి, సో ఫ్యాట్ లాస్ చేసుకుందాము, సో లేదంటే ఒక 10 కేజీలు తగ్గుతాం, ఒక 5 కేజెస్ తగ్గుతాం, సో ఇలా అంటూ ఉంటారు. బట్ ఏంటి అంటే కనుక మనం ఎవ్రీ టైం కూడా ఈ యొక్క సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉంటాయో కంపల్సరీ కావాలి. సో మైక్రోన్యూట్రియంట్స్ వచ్చేసరికి మేజర్గా 2 కేటగిరీస్లో మనకి డివైడ్ చేసుకుంటాం. ఏంటిది అంటే కనుక ఫస్ట్ వచ్చేసరికి వైటమిన్స్ అండ్ సెకండ్ వచ్చేసరికి మినరల్స్ అనమాట. సో యొక్క విటమిన్స్ మినరల్స్ అనేది ఎవ్రీడే కనుక మనం ఖచ్చితంగా మనం తీసుకునే అల్పాహారంలో మనకు ఉండగలిగితే, ఈ యొక్క పోషకాలు అనేది ప్రతిరోజు మనం తీసుకోగలిగితే డే మొత్తంలో కూడా మన యొక్క ఏదైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం, ఏదైతే డైట్ అనేది మంచిగా చూసుకుందాం, మన ఆర్గాన్స్ హెల్తీగా ఉండాలి, ఏవైతే క్రానిక్ డిసీజెస్ ఉంటాయో అవి రాకుండా చూసుకోవాలి అంటే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి మైక్రోన్యూట్రియంట్స్. యాక్చువల్లీ యొక్క సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉంటాయో మన బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా వర్క్ చేసి మీ యొక్క ఆర్గాన్స్ అనేవి కరెక్ట్గా ఉండేలాగా చేస్తాయి అన్నమాట. సో కంపల్సరీ మీ డైట్లో మరి మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయా లేవా, ఈ యొక్క వైటమిన్స్ మినరల్స్ మనం ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఎవ్రీడే కూడా మనం ఎంత తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి వీడియోలో 2-3 మినిట్స్ చేస్తాను. సో కంపల్సరీ ఆ వీడియోలో మీకు ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ గురించి క్లారిటీ వస్తుంది. సో ఇంకేదన్నా మీకు మేజర్గా నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అండ్ మీరు నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలనుకుంటే ఒకసారి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేయండి.